ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రుల్లో బ్రహ్మశ్రీ పెసర్లపాటి బంగారయ్య శర్మ గారిచే ఈ ప్రవచనం వినండి. వారాహి అమ్మవారి యొక్క చరిత్ర ఎంత బాగా చెప్పారో మీరందరూ కూడా విని ఆ వారాహి అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఎంత అందంగా ఉన్నావు, అంత నీ కండ ఎంత బాగుందో అంత మాంసం తీసి చేతిలో పెడితే విసిరంతా బారేస్తా. నీ చర్మం ఎంత బ్రహ్మాండంగా ఉందో కాస్త పెరిగి చర్మం తీసి చేతిలో పెడితే పారేస్తా. అశాశ్వతమైనటువంటి శరీరం ఇది అమేధ్యంతో నిండి ఉంది. అమేధ్య పూర్ణ. కనీసం ఎక్కడైనా అమేధ్యం కాంది ఏదైనా ఉంటుందా అంటే లేదు, అమేధ్య పూర్ణ అన్నాడు. ఇంకా క్రిమిజాల సంకులం, కొన్ని కోట్ల క్రిములు ఎవడైనా పొరపాటున మైక్రోస్కోప్ పెట్టి చేతి మీద చూసుకుంటే రేపు అన్నం కలుపుకొని తినలేడు. అన్ని క్రిములు ఈ శరీరం మీద జీవిస్తున్నాయి. క్రిమిజాల సంకులం. ఇది ఎప్పుడు చెప్పిన మాట? మైక్రోస్కోప్ కనుక్కున్నప్పుడు కాదు, వేల సంవత్సరాల క్రితం రంభాషక సంవాదంలో శుకుడు రంభకి చెప్తున్నటువంటి మాట ఇది. క్రిమిజాల సంకులం అని అంటే కనిపించినటువంటి ఆ క్రిములని ఆనాడే ఆ మహాత్ములు దర్శించి చెప్పారు. క్రిమిజాల సంకులం. ఏమిటయ్యా ఈ శరీరం? స్వభావ దుర్గంధం. ఒక్క రోజు వాసన స్నానం చేయకుండా ఉండాలి. 2 రోజులు స్నానం చేయకపోతే మనమే వాసన పీల్చుకోలేము. మన పక్కన వచ్చి ఎవరు నిల్చుండే ప్రయత్నం కూడా చేయడు. స్వభావ దుర్గంధం. రోజుకు ఒక సబ్బుల కంపెనీ పుట్టుకొస్తోంది అంటే వాడికి పెట్టుబడి ఏమిటండి? మన దుర్గంధమే కదా, మన వాసనే వాడి పెట్టుబడి. స్వభావ దుర్గంధం. ఈ దుర్గంధం ఎలాంటిదయ్యా? అశేషం. అందుకనే రోజు స్నానం చేస్తూనే ఉండాలి. ఉదయం సాయంత్రం ఎప్పటికప్పుడు సంధ్యవారుస్తూనే ఉండాలి. పవిత్రంగా అంటూనే ఉండాలి. ఎందుకనాలి? దీని యొక్క స్వభావం అది దుర్గంధం. అద్భుతం. ఏమిటయ్యా ఈ కళేవరం? మూత్రపురీష భాగం. వాకింగ్ డ్రైనేజీ, మలము మూత్రముతోటి నిండి ఉన్నటువంటిది. కాబట్టి ఇది మొత్తం శరీరం అంతా మలమూత్రాలతోటి నిండి ఉన్నాయా? మలమూత్రాలతోటి నిండి ఉంది అనగానే ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒకడెవడో నడుచుకుంటూ పోతున్నాడు. ఆ నడుచుకుంటూ వెళ్తుంటే అంతకు ముందు రోజు రాత్రి ఎవడో చెంబు పట్టుకొని అక్కడ గాలిచ్చాడు. ఆ నిప్పులు అక్కడ కనిపిస్తున్నాయి. వాడు దాన్ని చూసి చి పెంట అని ముక్కు పోసుకున్నాడు. ఉన్నట్టుండే ఆ పెంట మాట్లాడటం మొదలుపెట్టింది. అరే మానవుడా, ఎందుకురా నన్ను అంతా తిడుతున్నావు? నా పూర్వరూపం నీకు తెలియదురా. నేను కాజోదిరా, నేను లడ్డూదిరా, నేను బర్ఫీదిరా, నేను బ్రహ్మాండమైనటువంటి సాంబార్ అన్నాదిరా. పాపిష్టివాడు నీ కడుపులో పడ్డా ఈ రూపం వచ్చిందిరా అందించింది. కాబట్టి ఏంటిది అంటే ఈ శరీరం లోపలంతా వాకింగ్ డ్రైనేజీయే. లోపల దీన్ని చూసి గురిసిపోతూ ఉంటాం. నేను గొప్పగా ఉన్నాను అనుకునేవాడు ఆ లోపల ఉన్న అమేధ్యం కూడా వాడే ఉంటాడు. వాడు కాంతి ఏది లేదు, అమేధ్యం కూడా వాడే. కాబట్టి అమేధ్యం కూడా అని చెప్పింది. అందుకే ఇది ఎలా ఉన్నాయా అంటే మూత్రపురీష భాజనం. ఇలాంటి శరీరాన్ని పట్టుకొని మనం అందరం మాయలకి పోయి నా అంతటి వాడు లేడు అనుకొని అనేక రకాలైనటువంటి పాపకృత్యాలని, అనవసరమైనటువంటి వాటిని ఈ అమేధ్యంతో నిండిన దాంతో చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనాయాసంగా. అది రమంతి మూఢా. ఈ శరీరంతో తాదాత్మ్యం బాగా చెందేవాడు మూఢుడు. విరమంతి పండిత. పండితుడు నేను ఈ శరీరాన్ని కాదు, ఇంతకంటే అతీతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని నేను అని వాడు బ్రహ్మోపాసన చేయడం ఆరంభం చేస్తాడు. కాబట్టి బ్రహ్మోపాసన అనేటటువంటి స్థితికి వెళ్ళవయ్యా. ఈ అమేధ్యంతో ఉన్నటువంటి శరీరాన్ని నమ్ముకోవద్దు. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వేదికలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అమేధ్య స్థితిని దాటి ఆ బ్రహ్మతత్వాన్ని చేరడం కోసం చేసేటటువంటి ప్రయత్నమే, అనుమానమే అక్కర్లేదు. గట్టిగా ఒకసారి కడతాడు.
శరీరము కనిపించేటటువంటి ఎముకలు, అస్థులు, ధాతులు ఇవన్నీ కూడా మట్టితోటి తయారైనవి. మట్టి, మరి మట్టితోటి తయారైనటువంటి దీని లోపల ఉండేటటువంటి దోషాన్ని తీయగలిగే శక్తి ఎక్కడ ఉంది అంటే వారాహి అమ్మవారికి మాత్రమే ఉంది. వారాహి అమ్మవారికి ఈ శక్తి ఉంది. ఏమిటంటే వారాహి అమ్మవారికి అంటే భాగవతంలో మనందరికీ కూడా బాగా సుపరిచితమైనటువంటి కథ ఉంది. దితి, అదితి వీళ్ళిద్దరు సంతానం కోసం పోటీ పడ్డారు. ఇంద్రుణ్ణి సంహరించగలిగేటటువంటి సంతానం కావాలి అని కోరుకొని ఆ తల్లి భర్తని అభ్యర్థిస్తే నేను ఒక వ్రతం చెప్తాను చెయ్యి అంది. ఏమిటది అంటే వయోవ్రతము అన్న. దీన్ని ఎలా చేయాలయ్యా అంటే మొట్టమొదట బాగా పంది పడి దొర్లాడినటువంటి మట్టితో కూడినటువంటి ప్రదేశం ఉంటుందో ఆ మృత్తు దగ్గరలో నివసించు అని చెప్పారు. అంటే సంతానానికి వారాహి అమ్మవారికి, వరాహతత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ఎవరికైనా సంతానం లేకపోతే లలితా సహస్రనామాల్లో ఒక మంత్రం, ఒక శ్లోకం చెప్పుకోమన్నారు. అదేమిటి అంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ శ్లోకం చెప్తే సంతానం కలుగుతుంది. ఏమిటి ఈ శ్లోకము అంటే బయటికి చూడటానికి విశుక్రుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడండి. ఆ రాక్షసుని ప్రాణాలని హరించినటువంటి వారాహి అమ్మవారు ఆ అద్భుతమైనటువంటి ఆ శౌర్యము, ఆ వీర్యత్వంతో నప్పుముఖం నందిత ఆనందించిందండి. ఆ ఆనందించినటువంటి సమయంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఆ బ్రహ్మానందంలో పార్వతి అమ్మవారు ఆ విజయోత్సాహ సమయంలో అలా కామేశ్వరుడి ముఖం వైపు చూస్తే గణేశ్వరుడు కల్పింపబడ్డాడు. ఇది అర్థం భౌతికంగా. కానీ ఇందులో ఒక గూఢమైనటువంటి అంతరార్థం చెప్పబడిందండి. శుక్ర శోణితము, ఈ పుట్టేటటువంటి సంతానం అంతా శుక్ర శోణితము, వీర్యము, ఈ యొక్క శుక్రము, వీటన్నిటి యొక్క కలయిక వల్ల సంతానం కలుగుతుంది. అక్కడ ఏం చెప్తున్నారు? సంతానం కలగకపోవడానికి శుక్రము సక్రమంగా లేకపోతే విశుక్ర. ఆ విశుక్ర, ఈ శుక్రములో ఉండేటటువంటి లోపాలని తయారు చేసుకున్నటువంటి రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో విశుక్ర ప్రాణహరణ, ఆ విశుక్రము అనే దాన్ని తీసేస్తే అక్కడికి వెళ్ళినటువంటి వీర్యము వారాహి వీర్యనందిత. మూలాధార క్షేత్రంలో వారాహి అనేటటువంటి శక్తి ఉంటుంది. ఈ వారాహి శక్తి అందుకనే ఐం బీజంగా చెప్తాను. ఆ ఐం బీజ ప్రధానం ఏమిటి అంటే ఈ వారాహి. మీరు బాగా గమనించండి, ఈ భూమి యొక్క తత్వం ఏమిటి? ఆకాశం తత్వం శబ్దం, వాయువు యొక్క తత్వము స్పర్శ, అగ్ని యొక్క తత్వము తేజస్సు, అదేవిధంగా జలము యొక్క తత్వము రుచి. మరి భూమి యొక్క తత్వం ఏమిటి? గంధము. భూతత్వము గంధం. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాణి, భూమికి దగ్గరగా ముక్కు ఉండేటటువంటి ప్రాణి ఏదైనా ఉంటే అది వరాహమే. భూమికి బాగా దగ్గరగా ఉంటుంది ముక్కు. వరాహం ఒక్క దగ్గర ఉంటుందండి, మిగతా అన్నిటికీ ముక్కు చాలా దూరంగా ఉంటుంది. అవి వేరే విధంగా తలకాయ ఎత్తుకొని ఉంటాయి. కానీ భూమికి ముక్కు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేటటువంటిది వరాహమే. అందుకని వరాహతత్వం అంతా కూడా భూతత్వం. మనకి సోరోన్ అనే ఒక ప్రదేశం ఉంది. ఈ సోరోన్ అనేటటువంటి ప్రదేశము చాలా మందికి తెలియదు. భూవరాహ అవతారం ప్రప్రథమంగా వచ్చినటువంటి ప్రదేశం సోరోన్, ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. అది వైవస్వత మన్వంతరే మనం సంకల్పం చెప్పుకుంటామే. ఈ వైవస్వత మనువు పుట్టినటువంటి ప్రదేశం కూడా సోరోనే.
ఈయన భూమిని ఉద్ధరించిన తర్వాత అక్కడి నుంచే భూమిని ఉద్ధరించాడు సౌరవుడి నుంచే. ఇప్పటికీ అక్కడ సూకర క్షేత్రం అని ఉంటుంది, సూకర కుండము అని కూడా ఉంటుంది. సూకర కుండం గొప్పతనం ఏమిటంటే మట్టితోటి తయారయ్యేటటువంటి ఎముకలు, అస్థులు ఇవేవైతే ఉంటాయో ఇవి కనుక మనం తీసుకొని వెళ్ళి ఆ సౌరంలో సూకర కుండంలో కనుక వేస్తే 3వ రోజుకి ఇంత కఠినమైనటువంటి అస్థుల యొక్క జాడ లేకుండా మాయమైపోతాయి. సూకర కుండంలో మీరందరూ గూగుల్లో చూడండి, సౌరోన్ అని కొట్టి చూస్తే మీకు అవగాహన వస్తుంది. సౌరోన్ అనేటటువంటి ప్రదేశం ఈ సూకర కుండం అని ఉంటుంది. అక్కడ ఏమిటయ్యా ఈ కుండం యొక్క ప్రత్యేకత అంటే ఎముకలు వేసినా కూడా పరిపూర్ణంగా అక్కడికక్కడ జీర్ణమైపోతాయి. ఇలాంటి ఆ అద్భుతమైన ప్రదేశంలో, ఆ సౌరోన్ ప్రదేశంలో మొట్టమొదట వరాహ అవతారం వచ్చింది. ఆ వరాహ అవతార కార్యానికి అవసరమైనటువంటి మూల శక్తే వారాహి శక్తి. ఈ వారాహి శక్తి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని వారాహి నవరాత్రుల్లో అద్భుతంగా కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవరి ఆశీస్సులతో? శృంగేరి జగద్గురువులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో సౌరంలో ఆ వరాహస్వామి, శ్వేతవరాహస్వామి వచ్చి ఈ భూమిని లేపుతున్నప్పుడు ఆయనకి 2 చుక్కల చెమట వచ్చింది. ఆ 2 చుక్కల చెమట మంగళూరులో శృంగేరి దగ్గర ప్రాంతంలో పడ్డాయి. ఆ 2 చుక్కలే, ఒకటి తుంగ, రెండోది భద్ర. తుంగ, భద్ర అంటే వారాహి యొక్క శక్తి ఎక్కడికి చేరిందయ్యా? శృంగేరికి చేరింది. అందుకనే రామచంద్రమూర్తి యొక్క ఉద్భవం కావాలి అంటే రామునంతటి ధర్మాత్ముడు రావాలి భూమి మీదకి. ఎక్కడి నుంచి రావాలి అంటే మళ్ళీ శృంగేరి వెళ్ళి ఋష్యశృంగుడిని తీసుకొని రోమపాదులు వెళ్ళి వర్షం కురిపించుకుంటే దశరథుడు పిలిపించి యజ్ఞం చేయించుకొని రామావతారం, ధర్మావతారం ఈ భూమి మీదకి రావడానికి కారణం అదే. అందుకనే ఎక్కడ ఈ వరాహావతారం రాముడి కంటే ముందు జరిగింది. అక్కడ నుంచి వెళ్ళినటువంటి నీటి చుక్కలే మనకి తుంగ, భద్ర. ఆ తుంగ, భద్ర 2 నదులు ఎక్కడికి వచ్చి కలుస్తాయి? కూడల్లో కలుస్తాయి. ఆ కలిసింది మన దగ్గర ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి కర్నూలు ప్రాంతం చేరంగానే అక్కడ కృష్ణా నదిలో కలుస్తాయి. ఆ కృష్ణా నదే ఇక్కడికి వచ్చింది. ఆ వారాహి యొక్క ఆ శక్తి, ఆ వైభవము శృంగగిరి, అదేవిధంగా సౌరోన్ రోమపాదుడిది, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉండే రామచంద్రమూర్తి అవతార తత్వం ఇన్నిటిని మిళితం చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి శృంగేరి నుంచి అవిచ్ఛిన్నంగా ఆశీస్సులు కృష్ణా స్వరూపంగా ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ ప్రదేశంలో చేసే మిగతా అన్ని చోట్ల మీరు యజ్ఞాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ ఈ కృష్ణా తీరంలో, కృష్ణా నదీ తీరంలో చేయబడుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ అయుత చండీ యాగము విశేషమైనటువంటి ఫలదాయకము, అనన్య సామాన్యమైనటువంటి ఫలాన్ని ఇచ్చి తీరుతున్న దీంట్లో అనుమానం లేదు. భౌతికంగా జగద్గురువుల నుంచి నదీ స్వరూపంగా ఆ అద్భుతమైనటువంటి నది ఇక్కడ అదే పారుతోంది. శృంగేరిలో పారినదే ఇక్కడ పారుతోంది కృష్ణా నది. ఇక 3వది అంతకంటే విశేషమైనటువంటిది సరస్వతి అమ్మవారిని శంకర భగవత్పాదాచార్య వారు తీసుకొచ్చి శృంగేరిలో ప్రతిష్ఠ చేస్తే అమ్మల గన్నయమ్మ, ఊరమ్మల ఊరగుడమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పారడి పుట్టడి అమ్మ, తన్ను లోనమ్మిన వేర్పుటమ్మల మనమ్ములా మనం చెప్పుకునేటటువంటి అద్భుతమైన కనకదుర్గా అమ్మవారి యొక్క క్షేత్రం దగ్గర ఈ నదులన్నీ ఎలా కలిసినాయో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం అంతా ఇక్కడికి చేరి సాకారంగా అమ్మ ఇక్కడ ఉంది. అదేవిధంగా అక్కడ సాకారంగా ఉండేది, నిరాకారంగా ఉండేటటువంటి తల్లిని వాసనలో వ్యాస మహర్షి సాకారం చేస్తే ఆ తల్లిని తీసుకొచ్చి కలియుగమంతా ఉద్భవ్యాలి అని సరస్వతి శక్తిని శృంగగిరిలో ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదాచార్య వారు. ఆ చైతన్యం కూడా ఈ నదిలోంచి వస్తుంది.
చండీ మొత్తము ప్రధానంగా సరస్వతీ శక్తినే చాలా విశేషంగా చూపిస్తుంది అధ్యాయాల్లో. కాబట్టి ఆ సరస్వతీ శక్తి కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రవాహ స్వరూపంలో వస్తోంది. ఇక మంత్రోక్తమైనటువంటి సరస్వతిగా నా ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ ఒక నమస్కారం అని చెప్తూ, ఈ విచిత్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, ఈ విచిత్రము అనేది దూరం కాగానే వారాహి అనేటటువంటి ఆ సేనాధిపతి ఎవరైతే ఉన్నారో, మహిషవాహిన్యై చ విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అని మనం చెప్పుకుంటాం. ఈ వారాహి అమ్మవారు, ఆ తల్లి చాలా అద్భుతమైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఒక్కసారి వీర్యనందిత, ఆ సేనానాయకి యొక్క శక్తితోటి ఈ శుక్రుడు ఈ వీర్యము రెండు కలుస్తాయి. కలిసినప్పుడు కామేశ్వరం కాలోక. ఎవరు కామేశ్వరుడు? నిర్గుణ నిరాకార ఘన సచ్చిదానంద చిదానంద పరబ్రహ్మమై అనంతమై ఆదిమధ్యాంతరహితమై ప్రతి అణువణువున నిండి ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఈ అమ్మవారు ఒక్కసారి ధ్యానం చేస్తుందట. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అప్పుడు గణేశ్వరుడు వస్తాడు అన్నారు. గణపతి అంటే ఎవరండి? అమ్మవారి యొక్క కుటుంబాన్ని తీసుకుంటే వ్యక్త అవ్యక్త మహనహంకారాలు అని నాలుగుగా చెప్పబడతాయి. అవ్యక్తం పరమాత్మ శివయ్య, వ్యక్తము శక్తి, వ్యక్తావ్యక్త మూడోది మహత్, మహత్తు వినాయకుడు, అహం కుమారస్వామి. ఈ నాలుగు మనకి చెప్పబడతాయి. మహత్ అంటే ఏమిటి అంటే, ఈ శరీరం పుట్టిందండి, పుట్టి బయటకు వచ్చింది. అది మాట్లాడకుండా ప్రాణం లేకుండా ఉంటే నిస్తేజం. కానీ ప్రాణం ఉండి, మనస్సు ఉండి, ఆనందం ఉండి ఇలా 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 పెరుగుతూ 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 వెళ్ళింది అనుకోండి, ఆ పెరగడానికి మహత్ అంట. మహత్ ఏమిటి? చక్కటి అభివృద్ధినే మహత్తు అంటాం. ఎంత మహత్ అండి అంటే, మనకు కనిపించినటువంటి ఒక ప్రక్రియ ఈ శరీరంలో జరుగుతుంది. ఒక చెట్టులో, చీమలో, ప్రతి దాంట్లోనూ ఈ శక్తి ఉంది. కాబట్టి ఏమవుతుంది అంటే, మహత్తు అనేటటువంటిది ఉద్భవించిందయ్యా. శరీరం లోపల వీర్యము శుక్రము కలిసి దేహానికి అవసరమైనటువంటి అండంగా కామేశ్వర ముఖాలుక కల్పిత శ్రీ గణేశ్వర. చక్కగా ఆ రూపాన్ని ఆ తల్లి పొందింది. ఆ మహశక్తి వినాయకుడు వచ్చాడు. ఆ తర్వాత అహం స్ఫురణ, ఈ జీవుడు ఆ ఉపాధిలోకి ప్రవేశిస్తాడు చూడండి, అదే అహం స్ఫురణ. వ్యక్తావ్యక్త మహదహంకారాలు. ఈ శ్లోకం కనుక ఎవరు బాగా పఠిస్తారో వాళ్ళకి సంతానలేమి అనేటటువంటిది ఉండే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ వరాహానికి, వరాహ శక్తి ఎక్కడ ఉంది? ఐం అనేటటువంటి శబ్దాన్ని భూతత్వానికి ప్రధానంగా వాడతాం మనం. కాబట్టి ఈ భూతత్వానికి ఐం, లం, గం మూడు వస్తాయన్నమాట. ఎక్కువ ఆ గంకి గ్లౌం అనే శబ్దం ఎక్కడి నుంచి అయింది? గ అనే శబ్దం భూతత్వాన్ని, గణపతికి సంబంధించింది. గ్లౌం అనేటటువంటి భూతత్వ ముద్రని, ఐం అనేటటువంటి భూతత్వ ముద్రని తీసుకొని ఐం గ్లౌం ఐం అంటే గణపతిని అటు ఇటు పెట్టి ఈ వారాహి శక్తి అనేటటువంటిది రెండు వైపుల నుంచి మనం తీసుకొచ్చి ఒడిసి పడతాము. అందుకని మూల మంత్రంలో అమ్మవారికి చెప్పేటప్పుడు గ్లౌం ఐం అని ముగిస్తారు. ఐం గ్లౌం ఐం అని ఆరంభం చేస్తారు. ఈ ఐం గ్లౌం ఐం ఏదైతే ఉందో ఈ వారాహి శక్తి ఐం, ఆ గ్లౌం గణపతి శక్తి. ఈ రెండు ఏదైతే నేను చెప్పానో శ్లోకము, ఆ శ్లోకముతో ఈ మొత్తం అవసరమైనటువంటి మూల తపోశక్తి మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చి ఈ సృష్టి అంతా జరుగుతోంది. అందుకనే ఆ సూర్యంలో వరాహస్వామి అవతారం ఎక్కాక
వైవస్వత మనువు కూడా అక్కడే ఉద్భవించి సృష్టి కార్యం చేయడానికి తను ఎంచుకున్నటువంటి ప్రదేశాల్లో ప్రధాన ప్రదేశంగా సౌరవుని ఎంచుకున్నాడు. అక్కడి నుంచే భూమిని ఈయన ఉద్ధరించాడు. ఉద్ధరించిన భూమిలో ఆయన సృష్టి చేశాడు. మనువు గారు ప్రజాపతి మొత్తం సృష్టి చేసుకుంటూ వెళ్ళాడు. కాబట్టి సృష్టికి మూలమైనటువంటి రహస్యాలన్నీ కూడా ఈ మూలం రావడానికి ఈ వారాహి శక్తిలో ఉంటుంది. అందుకని వారాహి శక్తికి అంత ప్రాధాన్యత. మీకు తురుష్కులు మన మీద దాడి చేశారు బాగా. ఔరంగజేబు, బాబరు, హుమాయూను, అంతకుముందు మాలిక్ కఫూరు అందరూ కూడా తురుష్కులు మన మీదకి వచ్చారు. హిందూ సామ్రాజ్యం అనేది లేకుండా పరిపూర్ణంగా భ్రష్టు పట్టిస్తున్న సమయంలో ఒక అద్భుతం జరిగిందండి. వరంగల్ ప్రాంతంలో పుట్టినటువంటి మహానుభావుడైనటువంటి చతుర్వేద భాష్యకర్త అయినటువంటి విద్యారణ్య స్వామి వారు అక్కడ అవతరించి కంచికి వెళ్ళి కంచిలో ఒక గురుకులంలో ఉండి ఆయన చదువుకొని వాళ్ళ గురువు గారు అడిగారు, ఏం చేస్తావురా అని. నేను ఒక మహా సామ్రాజ్య స్థాపన చేస్తానండి, తురుష్కులు లేకుండా సనాతనమైన వైదిక సామ్రాజ్య ప్రతిష్ట నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడట గురువు గారి దగ్గర విద్యారణ్య స్వామి వారు. ఆయన ఎవరు? శృంగేరి పీఠానికి 12వ జగద్గురువు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి రహస్యం సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనమందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన ఎంత పరితపించాడు ఈ సనాతన ధర్మం నిలబెట్టడానికి. విద్యారణ్య యతీంద్రుల వారు ప్రతి బ్రాహ్మడు తెలుసుకొని తీరాలి, ప్రతి హిందువు తెలుసుకొని తీరాలి, ప్రతి సనాతన ధర్మ అనుయాయి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన ఏం చేశాడు? హరిహర రాయలు, బుక్క రాయలు, ఇలా హరిహర బుక్క వీళ్ళిద్దరిని తీసుకొని ఓ కాకతీయ సామ్రాజ్యాన్ని ఓడగొట్టి తురుష్కులు బంధించి ఢిల్లీ తీసుకెళ్ళి బలవంతంగా ఇస్లాం మతం ఇప్పించారు వాళ్ళకి. ఆ బాధతో తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు హంపి ప్రదేశం చేరాడు. అక్కడ విద్యారణ్య స్వామి వారు అనుష్ఠానం చేసుకుంటున్నారు. భువనేశ్వరి తంత్రంతో ఆయన అనుష్ఠానం చేస్తున్నారు. చేస్తుంటే ఈ హక్కా బుక్కాగా పేరు మార్చబడ్డటువంటి వీళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళ బాధ మొత్తం వీరికి చెప్పుకున్నారు. మీరు సామ్రాజ్య స్థాపన చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సంసిద్ధమా అన్నాడు. సంసిద్ధం స్వామి అన్నారు. అయితే నాతో పాటు నడవండి అన్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక కుందేలుని, సాధారణంగా వేట కుక్కలు జరుగుతాయి, కానీ ఈ ప్రదేశంలో కుందేలు వేట కుక్కలు జరుగుతాము. ఇక్కడ మనం సామ్రాజ్య స్థాపన చేద్దామన్నారు. ఆ ప్రదేశాన్నే ఆనెగొంది అంట. మొట్టమొదటి ఆనగొందిలో సామ్రాజ్యం స్థాపించడం మొదలుపెట్టింది. మరి సామ్రాజ్యం నిలవాలంటే ఏ శక్తి కావాలండి? ఒక్క విద్యారణ్యుల వారు అద్భుతంగా చెప్పారండి, వారాహి శక్తి ఉంటేనే సామ్రాజ్య స్థాపన చేసి నిలబెట్టగలము అని. ఏం చేశారు విద్యారణ్యుల వారు అంటే, చిన్న రాజ్యం కట్టారు. భువనేశ్వరి తంత్రంతో పైన ఆకాశంలో నుంచి ధనమంతా వచ్చి పడ్డది. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించింది. బాగా రాసులు కురిసినాయి. ఈ కురిసినటువంటి రాసుల్లో వీధుల్లో పడ్డవన్నీ రాజ్యానివి, ఇళ్లలో పడ్డవన్నీ మీరు తీసుకోండి అని చెప్పారు విద్యారణ్యుల వారు. ఈ సృష్టిలో 2 సందర్భాల్లో సాధారణంగా కసము ఇంట్లో నుంచి బయటకు ఊడుస్తారు. బయట నుంచి ఇంట్లోకి కసం ఊడ్చుకున్నటువంటి సందర్భాలు 2 సార్లు శంకరాచార్యుల వారే కల్పించారు. మొట్టమొదట ఆదిశంకరులుగా వచ్చి కనకధారాస్తవం చదివినప్పుడు, బంగారపు ఆమ్ల వర్షం కురిసినప్పుడు ఆ తల్లి కసువు ఇంట్లో కూర్చుకుంది మొత్తం అంతా కూడా. ఆ తర్వాత ఇంట్లోకి కసము ఊడ్చుకున్నటువంటిది అదే శంకరాచార్య స్వరూపమై శృంగేరికి 12వ జగద్గురువులైనటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు ఆయన ఆ భువనేశ్వరి తంత్రంతో కురిపించినప్పుడు కనకవర్షాన్ని అప్పుడు మళ్ళీ ఇళ్లలో ఊడ్చుకున్నారట. ఆ ఒక్క రోజు, ఈ 2 రోజులు మాత్రమే ఇలా ఊడ్చుకోవడం అయింది. చక్కగా లోపలికి ఊడ్చుకున్నారు. అప్పుడు రాజ్యాన్ని కట్టి, మరి ఈ రాజ్యం పతాకానికి గుర్తే ఉండాలి, ఈ రాజ్యం ధనము పేరేమై ఉండాలి అని అడిగారు. వెంటనే విద్యారణ్యుల వారు నిస్సంకోచంగా ఈ రాజ్యానికి గుర్తు వరాహం అయి ఉండాలి
అందుకనే వరాహం. ఈ రాజ్యం యొక్క ధనము వరాహాలై ఉండాలి అన్నాడు. అని వరాహాన్ని ధనంగా పెట్టాడు. వరాహాన్ని ఆ పతాకం ఏదైతే మనకి జెండా అని పిలుస్తామో ఆ పతాకం మీద వరాహాన్ని పెట్టాడు. పెట్టి మీరు ఇక ఢిల్లీ వెళ్ళండి, మనది చిన్న రాజ్యం కదా, ఢిల్లీ వెళ్ళండి. తురక వాళ్ళకి పందులంటే పడదు, అసహ్యించుకుంటారు. వరాహాన్ని బాగా అసహ్యించుకుంటారు తురక వాళ్ళు. జాగ్రత్తగా గమనించండి. మన వ్యాపార సంస్థలన్నింటిలో కూడా ఎక్కడ హిందువులు వ్యాపారం చేస్తున్నారో ఆ అన్ని ప్రదేశాల్లో కూడా ఖచ్చితంగా వరాహస్వామి వారి యొక్క చిత్రపటం ఉండాలి. వేషం వేసి పొరపాటు కూడా వాడు వరాహాన్ని పెట్టుకోరు. ఇది తెలియాలి. మన ధనం మన చుట్టే తిరగాలి అంటే ఏం చేయాలి? మొదటిది ఆయన ఏం చేశాడు? వరాహాన్ని పెట్టి, బాబు నువ్వు ఢిల్లీ వెళ్ళండి, హరిహరపుక్కరాన్ని పంపించాడు. మాది చిన్న రాజ్యం అండి, మీతో సంధి చేసుకుందాం అనుకుంటున్నాం, మీ అదుపాజ్ఞంలో మేము నడుస్తాము. మా రాజ్యం యొక్క పతాకం గుర్తు పందండి, మా ధనము వరాహాలండి. ఎన్ని వరాహాలు ఇవ్వండి? చిచ్చి సువర్ణ బచ్చ, నాకు వద్దు, నీ పంది వద్దు, నీ రాజ్యం వద్దు, నువ్వు నాకు సామంతుడు వద్దు, నీ ఇష్టం వచ్చినట్టు నీ చిన్న రాజ్యాన్ని ఉంచుకోవాలన్నా వరాహాలను కూడా తీసుకోలేదు వాళ్ళు. ఇది ముందే ఆలోచించారు విద్యారణ్యుల వారు. వరాహాన్ని తురుష్కులు తీసుకోరు అని వెంటనే వరాహాన్ని సృష్టి చేశాడు. చూడండి బ్రాహ్మణి యొక్క మేధ గొప్పతనం ఎంతదో. వెంటనే ఇక్కడికి వచ్చారు. ఇండిపెండెంట్ రాజ్యంగా మెల్లిగా చుట్టూతా గెలుచుకుంటూ విజయనగర సామ్రాజ్యం ఎక్కడ దాకా పాకిందో తెలుసా అండి? మధ్యప్రదేశ్, ఒరిస్సా, గోవా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఇన్ని చోట్లకి మొత్తము ఈ అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు విద్యారణ్య యతీంద్రుల వారు. కేవలం వరాహం అనేటటువంటి దాన్ని పూర్తిగా తీసుకొని ఆయన అదొక్కటే చేయ మనకు ఆదర్శంగా చాలా విషయాలను వదిలిపెట్టేశారు. మనం అనుకుంటాం ఈ వీసా, ఈ అద్భుతమైనటువంటి విదేశాలకు వెళ్ళాలంటే సిస్టము, ఇవన్నీ ఇప్పుడు కనుక్కున్నారని కాదు. హంపీలో 2 లక్షల ఎకరాలలో సామ్రాజ్యాన్ని కట్టి లోపలే ఉండేటటువంటి జనమందరికీ భోజనాలు అన్ని ఒక 100 ఏళ్ళు యుద్ధం జరిగిన లోపల వాళ్ళకి భోజనానికి డోకా లేకుండా అన్ని వసతులు లోపల ఏర్పాటు చేశారు విద్యారణ్యుల వారు. హంపీలో అద్భుతంగా 4 వైపులా గోడలు కట్టించేశారు. కట్టించి ఆ ఎదురుగుండా పందుల బొమ్మలు పెట్టేవాళ్ళు. ఎక్కడో ఒక చిన్న రంధ్రం పెట్టేవాళ్ళు. పెట్టి ఆ సామ్రాజ్యానికి ఒక గుర్తు పెట్టారు. అదేమిటయ్యా అంటే, ఎవ్వడు ఆ క్యాపిటల్ సిటీలోకి, రాజధానిలోకి అడుగు పెట్టాలన్నా ఈ పందికి ముద్దు పెట్టిన తర్వాత తప్ప లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. కానీ అక్కడ మనుషులు ఎవ్వరు కనిపించరు. ఎక్కడో చిన్న రంధ్రంలోంచి చూస్తాడు. ఎవడు ముద్దు పెట్టకుండా లోపలికి వెళ్తాడో వాడి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టించేవాడు విద్యారణ్య యతీంద్రుల వారు. ఎందుకు? వాడు తురుష్కుడైనా అయి ఉండాలి, గూఢచారైనా అయి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గుర్తుకి ఎవరెవరు ముద్దు పెట్టాడో వాళ్ళందరినీ, అంటే బ్రాహ్మణి యొక్క ఆలోచన విధానం ఈ ధర్మాన్ని కాపాడడంలో ఎలా ఉండాలి, మన పాత్ర ఎంత గొప్పది, అన్ని కులాలను ఎలా కలుపుకుంటూ వెళ్ళాలి, ఈ ధర్మాన్ని ఎలా నిల్చోబెట్టాలి, ఇది విద్యారణ్య యతీంద్రులు చేసింది. ఈ పనిని మనమందరం కూడా ఈ ధర్మాన్ని కాపాడటం కోసం బ్రాహ్మణాలు అనేకత్వం అయితే ఉండొచ్చు కాదా, కానీ ధర్మ పరిరక్షణ విషయంలో ఏకవాక్యంతో మనమందరం అడుగులు ముందరికి వేయాలి. అది గొప్పతనం. అక్కడ రెండో మాట రాకూడదు, అందరిది ఒకటే మాట. ధర్మం విషయంలో ఒకటేనయ్యా. నువ్వు ముహూర్తం పెడితే నీ ముహూర్తాన్ని ఖండించడానికి నా విద్వత్తంతా నేను చూపిస్తా. నువ్వు మంత్రం చెప్తే నువ్వు ఏ గ్రంథం తీసావో దానికి ఆధారమైనటువంటి వేరే గ్రంథాలు ఇవన్నీ విద్య పెరగడానికి పనికి వస్తాయి. కానీ ధర్మం అనే విషయం వచ్చినప్పుడు అక్కడ విభేదాలతోటి ధర్మాన్ని నాశనం చేయకూడదు. ధర్మం వచ్చినప్పుడు మేమందరం ఒకటే తాటి మీద నిల్చొని ఉన్నాము అని ఎవరు ఆలోచిస్తారో వాళ్ళే నిజమైనటువంటి సద్బ్రాహ్మణులు, నిజమైనటువంటి హిందువులు, నిజమైన సనాతనవాదులు.
అక్కడ మార్పు రాకూడదు, మనంతా ఒకటిగా ఉన్నాం. ఇది విద్యారణ్య స్వామి మనకు చూపిస్తున్నటువంటిది. అందుకని ఆయన కూడా తుంగభద్రను ఎంచుకున్నాడు, కృష్ణ వైపే వ్యాప్తి చేశాడు. ఎందుకు? రాజ్యాన్ని వాళ్ళు నదులను చూసుకుంటూ చేసేవాళ్ళు. అంటే ఈ వారాహి శక్తి యొక్క వైభవము తుంగభద్ర దగ్గర లభిస్తుంది. అందుకనే ఈ శృంగేరి పీఠానికి రక్షణ ఎవరు ఆ రక్షణ అంటే వారాహి అమ్మవారి. అమ్మవారి యొక్క ఇదే ప్రధానంగా అక్కడ ఉంటుంది, వారాహి శక్తి ఎక్కువ. అందుకని ఎప్పుడైనా ఎవరు వారాహిని బాగా అర్చిస్తారో వాళ్ళ మూలాధారం బలంగా ఉంటుంది. ఇదంతా ఎక్కడండి? కథంతా కామేశ్వరం కాలోక కల్పిత శ్రీ గణేశ్వరి ఇదంతా మూలాధారంలోనే. గణపతిది మూలాధార చక్రమే, వారాహిది మూలాధార చక్రమే, కామేశ్వరి అమ్మవారు కూడా మూలాధార చక్రమే. ఆ మూలాధార చక్రంలో నుంచి ఒక్కసారి అనుష్ఠానాన్ని పైకి తీస్తే సాకారంగా సరస్వతి బ్రహ్మలు సృష్టి చేసేటటువంటి వాళ్ళు సరస్వతి అమ్మవారు వస్తారు. ఇంకా కొంచెం గట్టిగా పైకి లాగితే స్థితి చేసేటటువంటి వాళ్ళు వస్తారు, వాళ్ళే విష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి. ఇంకా పై చక్రానికి వెళ్తే అనాహతం దగ్గర మణిపూరకం దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు అయితే అనాహతం దగ్గర అనవసరమై ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని లయం చేస్తారు. మంచిగా లోపలికి వెళ్తుంది. ఆ శక్తిని వైశ్వానరుడికి పంపించి నిస్సత్వతో కూడినటువంటిది ఈ లంచలో నుంచి బయటికి పులుసు గాలిని బయటికి పంపిస్తాడే, ఆ పులుసు గాలిని బయటికి పంపించేవాడు పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి లయం చేసి బయటికి పంపిస్తాడు. ఈ ముగ్గురు ఈ మూడు పనులు చేస్తేనే జీవుడు కంఠభాగంలో విశుద్ధలో ఆనందంగా ఉంటాడు. ఈ ఆనందంగా ఉన్న జీవుడు ఈ కింద నుంచి మూలాధారం నుంచి వచ్చినటువంటి శక్తితో అనేకమైనటువంటి దృష్టిని భృకుటి మీద పెట్టి అక్కడ ఉండేటటువంటి మనోమయ చక్రంలో ఆ లోపల అంతర్గతంగా ఉన్న విష్ణువుని తెలుసుకొని ఆయన యొక్క అనుగ్రహంతో ఎవడు పైకి ప్రయాణం చేస్తాడో ఆ అధిపతి మర్మము అద్భుతమైనటువంటి మనందరికీ నవరంధ్రాల్లో ప్రధానమైనటువంటి ఈ కపాల భాగం ఏదైతే ఉందో కపాలము, ఈ కపాలము పైన చక్కగా ఆ మూలమైనటువంటి సహస్రార చక్రం దగ్గర ఉండే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఐక్యతని ఎవడు ఈ మనోమయంలో పెట్టి తెలుసుకుంటాడో వాడు లయమై బ్రహ్మం అవుతాడు అని మనకి కింద నుంచి క్రమం చూపించారు. దాని మొత్తానికి మూలమేది? వారాహ శక్తి. ఈ వారాహి వీర్యనందిత. ఎవడు వారాహిని బాగా అనుష్ఠానం చేస్తాడో, మీకు తెలుసో తెలీదో ఇప్పుడంతా మనకి బాగా లెట్రిన్లు ఇవి వచ్చి సంతానాన్ని కనేటటువంటిది తగ్గిపోయింది. పూర్వము బహిర్దేశానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 3 పందుల్ని చూడండి వాడి ఇంటికి వచ్చేవాడు కాదు ఎవడు. కారణము ఈ మొత్తము ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి కృష్ణమ్మలో కలుపుతున్నాం మనం. పూర్వం అలా నదులని చాలా గౌరవంగా చూసేవాడు, ఎలా పడితే అలా కలిపేవాడు కాదు. ఈ మొత్తము మనిషి యొక్క వ్యర్థాన్ని మొత్తాన్ని ఈ పందులు వచ్చి తిని దానిని బురద రూపంలోకి మార్చేసేవండి. మొత్తము సస్యమైనటువంటి ఎరువైనటువంటి బురదగా మొత్తం మార్చేసి పెట్టేసేవి. మళ్ళీ ఆ బురద తీసుకొచ్చి వేస్తే బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉండేవి. అంటే ఎంత ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్ మన పూర్వీకులు ఒక్కొక్కళ్ళు ఎన్ని ఆలోచించి ఎన్ని రకాలైనటువంటి కృత్యాలు చేశారో చూడండి. నదులు పాడవకూడదు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? రెండో చక్రమైనటువంటి మూలాధార చక్రం నుంచి వచ్చేటటువంటి శక్తిని ఇంకా శక్తివంతం చేసి సారంగా భూమి మీద ఉంచాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? స్వాధిష్టానమై జలానికి అధిదేవత అయినటువంటి బ్రహ్మ సరస్వతి దగ్గరికి తీసుకెళ్లి బలిదం చేసి పాడు చేస్తుంది. అంటే యోగము భూమి మీద పాడవుతుంది, ఉపాధిలోనూ పాడైపోతుంది. అన్ని రకాలుగా యోగ శక్తిని పాడు చేసుకుంటుంది. ఈ యోగ శక్తిని ఎలా సాధించాలి అనే విషయాన్ని విద్యారణ్య యతీంద్రుల వారు మనకి ఎంతో చక్కగా భువనేశ్వరి తంత్రము అనేది కనుక చదివితే, ఆ రోజుల్లో ఏది 1380లో భువనేశ్వరి తంత్రం ప్రకారం ఒక్కరోజు పూర్తి చేయాలంటే 2 లక్షల వరహాలు ఖర్చు అయ్యారు. ఒక పూటకి 2 లక్షల వరహాలు ఖర్చు అయ్యారు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం, ఇదేం తక్కువ విషయం కాదు. ఇక్కడ అయుత చండి చేయడము అంటే దగ్గర
10 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వ్యవస్థ. మనం కూర్చున్నటువంటి ఈ వ్యవస్థ పైన ఏర్పాటు చేయడానికే 1 కోటి రూపాయలు లేచిపోతాయి మనకు తెలియకుండానే. కాబట్టి మరి నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. గట్టిగా ఒకసారి మన దండిపట్ల సత్యనారాయణ గారి కర్ణాధ్వనులు మామూలు ప్రాంతం కాదు, గట్టిగా దండిపట్ల సుబ్రహ్మణ్యం గారు గట్టిగా ఒకసారి కర్ణాధ్వనులు. ఆయన ఏ ధైర్యంతో చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఇది మహామహా జమీందారులు రాజులు ఏదో మాకు తెలంగాణలో అక్కడ కేసీఆర్ గారు చేశారు అంటే ఆయన వెనకాల పోలీసు యంత్రాంగం ఉంది, ఆయన వెనకాల కావాల్సినంత ధనము, సపోర్టు, బలము అన్నీ ఉన్నాయి. ఆయన చేయడం గొప్ప విషయం. ఎక్కడైనా ఆంధ్రాలో ప్రభుత్వం సహకరించాలండి దీనికి. ఇదేమి సామాన్యుడు కాదు, జమీందారులు కూడా భయపడేటటువంటి కార్యక్రమము. ఇంతమంది బ్రాహ్మణులను చూడటానికి బాగుంటుంది, సంభావన ఇచ్చేనాడు సామాన్యంగా ఉంటుందా? అదంతా కఠినం, చిన్న విషయం కాదు, ఇది రక్షణ వచ్చే రోజు. కాబట్టి ఎంతో సాహసంతో ఇంత వ్యవస్థ చేసి, ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి, ఇన్ని కుండాలు అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఇంతమందితో పారాయణలు చేయించి దేనికోసం చేస్తున్నారు అంటే నాకు త్యాగరాయ స్వామి వారి కీర్తన ఒకటి గుర్తొస్తున్నది. త్యాగరాయ స్వామి వారు కీర్తన పడుతూ దండము పెట్టేరుగా కోదండపాణి నమ్మరా. దండం పెడుతున్నారయ్యా కోదండపాణి, నమ్ము. పేరుకా ప్రతిష్టక, పేరు కోసమా ప్రతిష్ట కోసమా? ఊరగా నేను నమ్మింది, ఊరికి నమ్మానయ్యా నేను. ఊరివారు వీధివారు ఒక్క జాతి వారు గారు చేయబట్టి విడువబోకు రామా అంటాడు త్యాగరాయ స్వామి వారు. ఆయన నేను పేరు కోసమో ప్రతిష్ట కోసమో ఇది చెయ్యట్లేదు. ఈ ఊర్లో వాళ్ళు, ఈ వీధిలో వాళ్ళు, వీళ్ళెవరు ఒక్క జాతి వాళ్ళు కాదు, వాళ్ళందరూ చేయబట్టి నువ్వు విడవకుండా దగ్గరికి తీసుకొని వెళ్ళు రామా అని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ మన సుబ్రహ్మణ్యం గారు చేస్తుంది కూడా అదే. పేరుగా ప్రతిష్ట కానీ పేరు ప్రతిష్టలు ఏమి ఉండవు. ఒకసారి దీక్షలో కూర్చున్నప్పుడు శరీరం యొక్క ఉష్ణ స్థితి, వాతావరణం మొత్తం మారిపోతుంది. నేను సహస్ర చండీ యాగాలు 2 చేసి నేను ఇట్లా జపాలు తలుచుకుంటే అపారం 2 సహస్ర చండీ చేశాను. ఆయన చూశాక అర్థమైంది, చేతులు కట్టుకొని ఐత చండీ అనేది కూడా ఒక బ్రాహ్మణుడు సంకల్పం చేస్తే ఘనంగా చేయొచ్చు. దీనికి జమీందారులు, రాజులు అవసరం లేదు, సంకల్ప బలం ఉంటే చాలు. అది ఈ వారాహి నవరాత్రుల్లో మీరు కొడుతున్నటువంటి చప్పట్ల వల్ల నాకు ధైర్యం వచ్చిందండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దిగ్విజయం చేసి పరిపూర్ణంగా పూర్తిగా బయటకు వస్తారు. ఇవే మీ చప్పట్ల రూపంలో వస్తున్నటువంటి ఆశీస్సులు, అమ్మ కొడుతున్నటువంటి ఆశీస్సులు అనుకుంటున్నాను. వారాహి అమ్మవారు ఆవిడని ఈ నవరాత్రుల్లో చండీ పాఠం ఇక్కడ చేస్తే మీరు చెప్పండి, విద్య కావాల్సిన వాడికి విద్య, సంతానం కావాల్సినటువంటి వాడికి సంతానం. నేను మహా గొప్ప సన్యాసి రండి, బాగా గొప్ప వేదాంతి రండి, నీ వేదాంతం నిల్చోవాలన్నా ఐత చండీ వచ్చి కూర్చుంటేనే వేదాంతం కూడా నిల్చుండేది. మోక్షము భుక్తి 2 అతన్ని ఇస్తుంది, భుక్తి ముక్తి రెండింటినీ ఇస్తుంది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి చండీ పాఠం ఏమిటి ఈ అమ్మవారి యొక్క శక్తి అంటే, ఒక్కసారి మనందరి పుట్టుక కథ ఒక్కసారి చెప్పుకోవాలి. ఏదో బయట కథలు చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? ఒక్కసారి మన కథ మనం చెప్పుకున్నాం. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామండి? మాతృ గర్భంలో నుంచి వచ్చాం. మనందరి తల్లి పాపం తాను బతికుంటుందో మరణిస్తుందో తెలియదు. తల్లి రక్తం చూడకుండా పుట్టినవాడి సృష్టిలో ఒక్కడు కూడా ఉండడు. తల్లి మైల చూసి తీరాల్సిందే. తల్లికి ఆ కష్టాన్ని కలిగించాల్సిందే. కష్టం కలిగించకుండా ఒక్కడు కూడా పుట్టాడు. నేను ఉంటానా చచ్చిపోతానా అన్న బెంగ కూడా లేకుండా ఆ తల్లి త్యాగం అనేది ఒక్కటి పెట్టుకొని మనకి జన్మనిచ్చింది. త్యాగమే తల్లి చేసేటటువంటిది, త్యాగము. త్యాగంతో ఈ శరీరాన్ని ఇచ్చింది. ఏమండి,
చిన్న దెబ్బ కణిత ఒంటి మీద వస్తేనే మనం తట్టుకోలేమే, దాన్ని 100 సార్లు చూసుకుంటూ ఉంటామే. ఆస్థాం తావది ప్రసూతి కాల సమయే దుర్వార శూలభ్యత నైరుచ్యం అనుశోచనం మలమయి శయ్యాచ సాంపత్సరి. ఎలాంటిదంటే ఆ తల్లి అనేక గర్భశూలను కడుపులో భరిస్తూ మనం తంటూ ఇబ్బంది పెట్టి కష్టం పెట్టి ఎన్నో ఇబ్బందులు పెడతామండి. ఆ ఇబ్బందులన్నీ పెట్టి అనేక గర్భశూలను కలిగించి ఆ తల్లి ఉంటుందో పోతుందో తెలియక బయటికి వచ్చాక అమ్మ యొక్క గొప్పతనం అదే. బయటికి వచ్చిన తర్వాత మన మీద దోమ పడితే కూడా కొట్టుకోలేమో, సంవత్సరం దాకా చీమ బాకితే దులుపుకోలేమే. అలాంటి స్థితిలో ఆ తల్లి ఆ శయ్య మీద పడుకోబెట్టుకొని తాను అన్నం తింటున్నప్పుడు చిన్న మూలుగు మూలిగినా ఏమి అరిచినా తన